కాకతాళీయం అంటే ఏంటి? కొన్ని మాటలను మనం వాటి మూలార్థం ఏంటో తెలియకుండా వాడేస్తుంటాం. కానీ నిత్య వ్యవహారంలో కాకతాళీయంగా జరిగిందనే మాట ఒకటి వినపడుతూ ఉంటుంది. అదేంటంటే అనుకోకుండా ఊహించని పద్ధతిలో మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగినప్పుడు దాన్ని కాకతాళీయం అంటారు. ఈ కాకతాళీయం అంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందని, యాక్సిడెంటల్గా జరిగిందని, దీన్ని యాదృచ్ఛికంగా జరిగిందని కూడా అంటూ ఉంటాం. మరి ఈ కాకతాళీయం అనే మాట ఎట్లా వచ్చిందో తెలుసుకుందాము. ఒక మనిషి ఎండలో పడి నడవలేక తాటి చెట్టు కింద కూర్చున్నాడట. అయితే ఇంతలోనే ఒక కాకి వచ్చి ఆ తాటి చెట్టు మీద వాలింది. మీద వాలితే ఆ తాటి చెట్టుకి కాయలు ఉన్నాయి, కాయలు అప్పుడే పండినాయి. ఈ పండిన కాయలు ఎట్లా ఉంటాయంటే కొద్ది చప్పుడు కానీ కొద్దిగా ఏదన్నా అలజడి కానీ ఏదైనా చప్పుడు కానీ కదలికి కానీ కదిలితే ఆ పండుల ఊడి పడుతుంది. అలా ఆ కాకి వాలగానే ఏంటంటే ఆ తాటికాయ వచ్చి కింద పడి అతని నెత్తిమే పడుతుంది. ఇది కాకతాళీయం. తాళీయం అంటే తాటి కాయకి సంబంధించిందని, కాకము అంటే కాకి అని, కాకతాళీయం అంటే కాకి వల్ల తాటికాయ మనిషి మీద పడింది అని. అంటే ఈ మూడిటికి ఒకదానికొకటి పరస్పర అవినాభావం సంబంధం లేదు. కాకి వాలటం వల్లనే పండు పడాలని లేదు, పండు పడగానే వాడి మీద వ్యక్తి మీద పడాలని లేదు. ఇవన్నీ కూడా అనుకోకుండా జరిగినాయి. అతనేమి కాకి వాలుద్దని దానివల్ల తాటికాయ కింద పడుద్దని అది నా నెత్తి మీద పడుద్దని ఊహించి రాలేదు కదా, ఊహించకుండానే కూర్చున్నాడు. ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే దాన్ని లేదా ఏదో యాదృచ్ఛికంగా జరిగింది అంటే కాకి వాలటం యాదృచ్ఛికము, తాటిపండు పడటం యాదృచ్ఛికం, అది అతని మీద పడటం కూడా యాదృచ్ఛికం. ఇలా యాదృచ్ఛికంగా జరిగిన వాటిని కాకతాళీయం అంటారనమాట. ఇది కాకతాళీయం అంటే ఏంటో కథ.